గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనమైతే వంగపల్లికి అయితే వచ్చాము. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే గురు పౌర్ణిమ మనం జరుపుకుంటాము. ఈ గురు పౌర్ణిమ వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఎందుకంటే మహానుభావుడైన గొప్ప తత్వవేత్త గొప్ప జ్ఞాని అయిన వ్యాస మహర్షి జన్మించిన గురు పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించారు. కాబట్టి మనము గురు పౌర్ణమిని జరుపుకుంటాం అనమాట. ఇంతటి మహత్యం ఉన్న ఇంత గొప్ప రోజు అయినటువంటి ఈ గురు పౌర్ణిమ రోజు మనమైతే తెలంగాణ గానుగాపురంగా పేరుగాంచిన గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో వంగపల్లిలో ఉంటుంది. మనకు యాదాద్రి నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో, అలాగే హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే మనం వచ్చాము. జనరల్గా మనకి గురు పౌర్ణిమ రోజు గురువులను పూజించాలి అంటాము. గురువులకే గురువు అయినటువంటి గురు దత్తాత్రేయ స్వామిని ప్రతి ఒక్కరు ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాగే మనకి గురు దత్తాత్రేయ స్వామి మనకి చదువులను ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. మన జీవితంలో కష్టాలు ఉంటే అవి కూడా తొలగిపోయి మంచి మార్గంలో నడిచే బాధ్యతని మనకి ఇస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్యం ఉన్న గురు దత్తాత్రేయ స్వామిని ఈరోజు తలుచుకుంటూ ఈరోజు మనమైతే ఇక్కడ స్పెషల్గా ఈరోజు తెలంగాణ గానుగాపురంలో పేరుగాంచిన ఈ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్లో మనకి ప్రత్యేకంగా ఈరోజు అభిషేకాలు, హోమాలు, అలాగే ఇప్పుడు గురు దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకంగా ఎన్నో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సో అవన్నీ మనం చూద్దాము. మనమైతే లోపలికి వెళ్ళి గురు దత్తాత్రేయ స్వామిని స్మరించుకుంటూ మనం లోపలికి వెళ్ళి ఎలాంటి పూజలు నిర్వహిస్తారు ఆ గురు దత్తాత్రేయ స్వామి దర్శించుకొని ఆశీర్వాదం కూడా మనం తీసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ ఈ రోజున దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని మనం స్మరించుకుంటే ఆ దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం మనకు లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో మనం లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ విశేషాలు అలాగే గురు దత్తాత్రేయ స్వామిని మనం దర్శించుకున్నాం. నాతో పాటు మీరు కూడా లోపలికి రండి. తెలంగాణ గానుగాపురంగా పేరుగాంచిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే మనం వచ్చాం కదా. సో అంగరంగ వైభవంగా ఈరోజు గురు పౌర్ణమి వేడుకలు అనేవి నిర్వహించారు. సో ఇందులో నేను కూడా పాల్గొనడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గురు పౌర్ణిమ రోజు స్పెషల్గా మనకు ప్రత్యేకంగా హీరో సుమన్ గారు కూడా వచ్చి పూజలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వంగపల్లిలో ఈ క్షేత్రానికి ఇంత ప్రత్యేకత ఉందో, అలాగే భక్తులు చాలా మంది వచ్చారు. ఈ కార్యక్రమం గురించి ఈ టెంపుల్ని ప్రతిష్ఠించిన శివశంకర శాస్త్రి గారు ఏమంటారు మనమైతే విందాము. నమస్తే స్వామి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. పేరు పేరున అందరికీ ఇక్కడ వచ్చిన అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జయ గురుదత్త. గురు పౌర్ణమి రోజు ఇంత మహిమాన్వితమైన టెంపుల్లో ఈ విధంగా పూజలు చేయడం, అలాగే మీరు ఇంత మందిని గ్యాదర్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంతా దత్తాత్రేయ కృపమ్మ. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే ఎందువాడు అందులో వేయడం, ఎందెందు వెతికిన అందులో ఉంటా అంటాడు కదా. భగవంతుడు వాడు ఏ రూపంలో ఉంటాడు అంటే ఎక్కడ దత్తుడు స్మరణ ఉంటుందో అక్కడ దత్తుడు ఉంటాడు. స్మరణ మాత సంస్థాయ. భగవంతుడు దత్తాత్రేయుడు కలియుగం లోపల విశేషమైనటువంటి ఫలమిచ్చేవాడు ఎవరంటే దత్తుడే. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు గురు పౌర్ణమిలో విశేషం ఏంటంటే ఎవరైతే గురువుని ఆరాధిస్తారో వారికి ఎటువంటి కష్టాలను కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ధనము, ధాన్యము, సంతానము, సౌభాగ్యం. ఎందుకంటే గురువే సర్వలోకానం అంటారు. అంటే ఇప్పుడు సుమన్ గారు చెప్పినట్టు 9 గ్రహాలు ముఖ్యమైన అధిపతి ఎవరై అంటే గురువే. గురువు లేకుంటే ఏది లేదు. గురుబలం అంటేనే పెళ్లి, గురుబలం అంటేనే ఇల్లు, గురుబలం అంటేనే వివాహం, గురుబలం అంటేనే ఇక్కడ రావడం. ఇది కూడా దైవాధీనం జగత్సర్వం అంటారు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే మనసులో ఉంటాడు. ఎవరు ఇక్కడ వచ్చారు అంటే వారికి భగవంతుడు వాళ్ళు ఉన్నాడు కాబట్టి వారికి ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చినందరి వరకు ప్రతి ఒక్కరు కూడా దత్తాత్రేయ అనుకోవడం సంపూర్ణంగా ఉంది. అంత ఈజీగా ఇంత దూరం ఉంది, రావడం కష్టం. ఇంటి పక్కన ఉంటేనే గుడికి వెళ్ళారు. ఇంత దూరం రావడం ఏంటంటే ఆ స్వామి యొక్క కృప. అందరూ వచ్చింది కాబట్టి స్వామి యొక్క కృప అందరికీ ఉంది.
ఇంకా ఈ గుడిగా ముందు ముందు ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలి, భక్తులు కూడా అధికంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇప్పుడు మీరు ఈ టెంపుల్ కట్టేసి 2 years అయిపోయింది. 2 yearsలో ముందుకి ఇప్పటికి పోలిస్తే చాలా తేడా అనేది ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారు? అమ్మ ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో నూతనంగా మనము అన్నదానం బిల్డింగ్ కడుతున్నాము. పబ్లిక్ అంతా కూడా సహాయం చేయాలి మాకు. నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ అన్నదానం అవుతుంది, అన్నదానం బిల్డింగ్ అవుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గోశాల కూడా నిర్మిస్తాము, వేద పాఠశాల అని అనుకుంటున్నాము. భగవంతునికి అనుగ్రహం ఉంటే వేదశాల పాఠశాల కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ. సో చాలా మంది అంటే నేను ఇంతకు ముందు ఈ టెంపుల్ వీడియో తీసాను, నేను ఇన్స్టాలో ఫేస్బుక్లో ఇలా పెట్టాను, యూట్యూబ్లో ఉంది. కొంతమంది ఏమడుగుతున్నారంటే ఇక్కడ రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా ఇక్కడ స్టే చేయడానికి అని అడుగుతున్నారు. సో ఒకవేళ ఉంటే ఎక్కడ ఉన్నాయి, డిస్టెన్స్ ఎంత దూరం ఉంది, దీని గురించి కావాలంటే మనకు 50 రూట్లు ఉన్నాయి మా రూమ్స్. కాకపోతే మనం ఇక్కడ రాబోయే రోజు ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేస్తాను, అన్నదానం కూడా ఏర్పాటు చేస్తాము, మొత్తం బిల్డింగ్ ఏర్పాటు చేస్తాము. నెక్స్ట్ ఇయర్ వరకు మీ యొక్క సహకారంతో, మీడియా సహకారంతో భక్తులు అధికంగా వస్తే తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ అన్నదానం బిల్డింగ్ అవుతుంది. అదేవిధంగా రూములు కూడా ఏర్పాటు చేస్తాము. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తే ఇంకా విశేషంగా చేస్తాం. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధగే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధగే వాసిష్ఠాయ నమో నమః. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి రోజున మనకి గురువులలో ఎవరయ్యా అంటే దేవతల్లో వ్యాసుడు, అలాగే హయగ్రీవుడు, గురు దత్తాత్రేయ స్వామి, అలాగే దక్షిణామూర్తి, ఇలా కొంతమంది గురు రూపంగా ఉన్నటువంటి దేవతలు కొంతమంది మనకు ఉంటారు. వారిలో ఒక భాగంగా మనకి దత్తాత్రేయ స్వామి వారు కూడా ఒకళ్ళు. దత్తుడు అంటే ఏంటయ్యా అంటే మన ఏదైతే అభీష్టం ఏవైతే ఉంటుందో, లోపల ఎప్పుడు నీకు తిరిగిన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అతి శీఘ్రంగా తీరిపోయే దాంట్లో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కూడా చాలా ఉంటుందన్నమాట. దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర, దిగు అంబర అంటే మనం పిలుస్తున్నాం అనమాట ఆయన్ని. ఆ దిగంబర అనే పేరులో అర్థం ఏంటయ్యా అంటే మనం ఆయన పిలుస్తున్నాం, పిలిస్తే వచ్చేవారు దత్తుడు. అందుకనే దత్తాత్రేయ స్వామికి ఆ యొక్క విశిష్టత అనేది అలా మనకి ప్రసన్నమైందంట. కావున మనకి ఈ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం అనేది హిందూ ధర్మంలో ప్రప్రథమంగా చెప్పబడింది. కావున పిల్లలని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎవరైనా సరే ఈ యొక్క దత్తుడిని చక్కగా ఉపాసన కాకపోయినా సరే ఆరాధన మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి, చేసి తీరాలి. ముందుగా ఎవరైతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి చదువు రావట్లేదనో, శ్రద్ధ పెట్టట్లేదనో, ఎవరైతే అలా ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ యొక్క తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ముందుగా దక్షిణామూర్తి స్వామివారిని, అలాగే దత్తాత్రేయ స్వామివారిని, దక్షిణామూర్తితో పాటు దత్తాత్రేయ స్వామివారిని కూడా ఖచ్చితంగా ఆరాధింప చేయించాలి పిల్లల చేత. మనకి గానగాపురంలో చూస్తాము దత్తాత్రేయ స్వామివారి గుళ్ళు దెయ్యాలను వదిలిస్తారు, అలాంటివి కాదు. అలాంటివి ఉన్నా దాంతో పాటు విద్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా దత్తాత్రేయ స్వామివారిని ఖచ్చితంగా ఆరాధించుకోవచ్చు. టెంపుల్ గురించి చెప్పాలంటే నాకు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి తెలంగాణ గానగాపూర్ వంగపల్లి మండలము, యాదాద్రి జిల్లా, అందులో కొలువైనటువంటి ఈ యొక్క తెలంగాణ గానగాపురము దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయము. నాకు పర్సనల్గా ఈ యొక్క మన శివశంకర శాస్త్రి గారికి నాకు గత 6 ఏళ్ల నుంచి పరిచయం చాలా బాగున్నది. కావున ఆ సంకల్పం అంటే ఈ యొక్క గుడి ప్రతిష్టప్పుడు నేను రాలేకపోయాను కొన్ని అనివార్య కారణాల వల్ల. కావున ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి గుడి నిర్మించడం అనేది చాలా విశేషం. అది అసలు ఆ ఆలోచన కూడా ఎవరికి తట్టు ఉండదు. ఉన్నా కానీ ఆ యొక్క దత్తాత్రేయ స్వామి ఈ యొక్క అంటే మనకి దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకుంటే కనుక ఒక సమిధ రూపేణ మనం హోమంలో వేయాలంటే సమిధ ఎలా అయితే తీసుకుంటామో దేవుడు ఆ యొక్క భక్తుడిని అలా ఎంచుకుంటారనమాట. ఆ ఎంచుకున్న ఆయనే మన శివశంకర శాస్త్రి గారు. అది సో అలాగా దత్తాత్రేయ స్వామివారు యొక్క మన శివశంకర శాస్త్రి గారిని ఎంచుకొని ఈయన చేత గుడి కట్టించుకోవాలని ఆయన సంకల్పం చేసుకున్నారు. సో అభివృద్ధి కోసం ఇంకా ఏమేమి ఇక్కడ అవసరం ఉంటుంది? ఏమేమి అవసరం అంటే అమ్మ మనకి అడుగుతున్నా, ఈ యూట్యూబ్ది నేను చూస్తున్నాను, నేను ఫాలో అవుతున్నాను. కింద భక్తులు పెట్టేటువంటి కమెంట్స్ ఏంటయ్యా అంటే ముందుగా నివాసం అనేది ఈ యొక్క ధనవస్తు రూపేణా ఎవరైనా సరే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ భక్తుల రూపేణా ఎవరైనా ఏ సహాయం చేసినా దైవ సంకల్పంతో మేము వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఈ యొక్క నివాసం అనేటువంటి పని త్వరగా పూర్తి చేయాలని మా సంకల్పం. మీ యొక్క సహాయ సహకారాలతో అది మేము పూర్తి చేస్తామని మా నమ్మకం.
అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు అండి. మనమైతే గురు పౌర్ణిమ సందర్భంగా తెలంగాణ గానుగోపురంగా పేరుగాంచిన గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ అభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయి. మనమైతే ఇక్కడ భక్తులు ఉన్నారు. టెంపుల్ గురించి, అలాగే గురు పౌర్ణిమ గురించి, గురు దత్తాత్రేయ స్వామి గురించి అయితే మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎలా ఉందమ్మా ఈరోజు గురు పౌర్ణమి? మీరు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడానికని వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. నా పేరు గీత అండి. నేను ఈరోజు రావద్దని అనుకున్నాను కానీ రావడం జరిగిపోయింది. అనుకోని కారణాల వల్ల రాలేకపోయాను కానీ వచ్చేసాను. బాగానే ఉందండి. మేము ప్రతిసారి వస్తుంటాము. మంచిగా అనిపిస్తుంది. గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామిని పూజిస్తారు మీరు ప్రతిసారి? పూజ చేస్తాము. మాకు ఇంట్లో ఫోటోలు అవి ఉన్నాయి, పూజ చేస్తాము. సో మీ అంటే గురు పౌర్ణిమ అంటే పిల్లలకు స్పెషల్గా ఇష్టము. మీ పిల్లలు కూడా చేస్తారా? చేస్తారండి. ఇప్పుడు ఈ టెంపుల్కి రావడం ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగా అనిపిస్తుంది. మీరు చెప్పండి. మీరు చాలా బాగుంటుందండి. గురు పౌర్ణమి దత్తాత్రేయ స్వామి అనుకున్నవి పనులు మంచిగా అవుతుంటాయి. స్వామివారి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనసులో దత్తాత్రేయ స్వామిని తెలుసుకుంటుంటే ఎన్నో అద్భుతాలు మనసులోనే అనిపిస్తుంటాయి. స్వామివారి అదృశ్య అభిషేకం చూసారు ఎలా? అభిషేకము చాలా బాగా అనిపిస్తుంది. అభిషేకము, హోమము అన్నీ యథావిధిగా టైం టు టైం జరుగుతూ ఉంటాయి. అమ్మా చెప్పండి అమ్మా. నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటిది? విజయ నా పేరు. నారాపల్లి నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది అమ్మా గుడికి రావడం? ఇది మీరు ఫస్ట్ టైమా? లేదండి, నేను 5-6 సంవత్సరం అవుతుంది వస్తున్నా. సో ఎలా ఉందమ్మా గురు పౌర్ణమి రోజు గురు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే బాగా అనిపిస్తుంది. వచ్చి నుంచి అయితే మాకైతే మంచిగా అయింది. మా పాపకైనా, మాకైనా, మా బాబుకైనా మాకు హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ తగ్గిపోయినాయి, అన్ని మంచిగా అయిపోయింది. సో ఈరోజు స్పెషల్గా మనకి ఇక్కడ ప్రత్యేకంగా హోమం జరుగుతుంది. సో హోమంలో మీరు కూడా చేస్తున్నారా? చేస్తున్నామండి. మా ఆయన కూడా వచ్చారు. ఒకసారి కూర్చున్నాము. ఎప్పటికైనా కూర్చుంటాం మేము. సో మీరు 5 ఏళ్ల నుంచి ఈ టెంపుల్కి వస్తున్నారన్నారు కదా, ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? మీ లైఫ్లో ఏమైనా జరిగిందా దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం? నాకైతే అన్ని విధాలు మంచిగా అయిపోయినండి. మాకు ఇల్లు లేకుండా సొంత ఇల్లు వచ్చేసింది నాకైతే. ఓకే. ఇక్కడ సొంత ఇండ్లు గురించి పూజ చేసినా కూడా ఇండ్లు మనకి వచ్చిందనేసి ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు, మనం అయితే మాట్లాడదాము. చెప్పండి అమ్మా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ పద్మారావు నగర్ నుండి వచ్చినామండి. పేరు? నాగకుమారి. ఎలా ఉంది ఇప్పుడు టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శించడం? పర్వాలేదండి. మనం రావద్దు అనుకున్నా కానీ ఎట్లో గట్లా వస్తూనే ఉంటాం ఏదో విధంగా. స్వామి రప్పించుకుంటాడు అన్నమాట. ఎట్లయినా రప్పించుకుంటాడు. మనకి ఎన్ని పనులున్నా వద్దులే అనుకున్నా కానీ ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాము. సో ఇప్పుడే అభిషేకం జరిగింది. అభిషేకం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? గురు పౌర్ణమి రోజు అభిషేకం చూస్తుంటే మంచిగా చాలా ఆనందంగా ఉన్నాను. మీరు చెప్పండి. నా పేరు రజనీ అండి. నేను నాగోల్ తట్టానరంలో ఉంటాను. మాకు ఇదివరకు గానుగాపురం వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాము. కానీ చాలా బాగా అనిపిస్తుందండి. మా గానుగాపురంకి వెళ్ళి గురు దత్తాత్రేయ స్వామి దర్శించుకోవడం, ఇక్కడ దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ అయినప్పటి నుండి ఇప్పుడు దాదాపు 3-4 టైమ్స్ వచ్చాము. మా బాబుకు పర్మనెంట్ జాబ్ వచ్చింది, యూకేలో ఉంటాడు. ఇప్పుడు మా పాపకు కూడా పెళ్లి సెటిల్ అయ్యేటట్టుంది. అందుకనేసి మళ్ళీ వద్దామనేసి అనుకుంటున్నాము. చాలా బాగుందండి. అసలు గురు పౌర్ణమి మీరు జరుపుకుంటూ ఉంటారు. మహత్యము అమ్మవారి స్వామివారి మహత్యమో కానీ చాలా బాగా అనిపిస్తుంది. మనసు పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే మట్టుకు. నమస్తే. నేను 2 సంవత్సరాల సంది రావాలనుకుంటున్నా కానీ అసలు రావడం వీలు కాలేదు. ఎందుకు ఈసారి దత్తాత్రేయుడు పిలిపించుకున్నట్టు వచ్చినాను ఇక్కడికి. షేక్పేట నుంచి వచ్చినాను నేను. పద్మ. బాగానే ఉంది. ఇప్పుడే కదా ఫస్ట్ నేను రావడము. ఆయన దయ వల్ల, కృప వల్ల బాగానే ఉన్నాం, మంచిగానే ఉంది. గురు పౌర్ణమి రోజు మీరు వచ్చారు, స్వామివారు రప్పించుకున్నారు, అలాగే ప్రత్యేకంగా పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఈ పూజలు చేస్తుంటే ఏమనిపిస్తుంది? పూజలు చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా దత్తాత్రేయుడు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది మేడం. ఇప్పుడు యాక్చువల్లీ 2 years అయింది గుడి కన్స్ట్రక్షన్ అయ్యి. లాస్ట్ 2 years నుంచి అనుకుంటాము, రాలేకపోతున్నాము. మన లాస్ట్ 2 months బ్యాక్ కూడా వచ్చాము పౌర్ణిమకు. సో దీనికన్నా ముందు ఈ పంతులు గారు ఏంటంటే అమావాస్యకు ఆల్మోస్ట్ 20 years నుంచి గాన్గాపూర్లో వేస్తుండే. ఆయన పట్టుదలతో ఇక్కడ గుడిని నిర్మించిండు. సో చాలా బాగుంది. ఇక్కడ ఏమో అనుకున్నా కానీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోరుకున్నా కానీ అవన్నీ తీరుతాయి. సో నేను ఉండేది షేక్పేట ఓయి కాలనీ. సో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జుబిలీ సేవాదల్ అధ్యక్షుని. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది 2 years అయింది మేడం.
2 years అండి. గాన్గాపూర్ అయితే అక్కడ ఉంది కదా మన కర్ణాటక, అక్కడికి ఆల్మోస్ట్ 6-7 years నుంచి ఈ పంతులు గారే తీసుకెళ్తారు. లేదు లాస్ట్ ఇయర్ రాలేదు. సో దానికన్నా ముందు పౌర్ణమికి వచ్చాము, ఫస్ట్ టైం ఇక్కడ గురు పౌర్ణమికి రావడం. నా పేరు బాలరాజు, ఉప్పల్ నుంచి వచ్చాను. 6th క్లాస్లో గంగాపూర్కి వెళ్ళాము. ఆ గంగాపూర్లో ఎక్కడైతే ఆ స్వామి వెలిసి ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా వంగపల్లిలో అలాగే వెలిచాడు. శంకర్ పంతుల స్వామి అనేట అతను ఇక్కడ గుడిని స్థాపించాడు. ఇంతకుముందు ఫస్ట్ టైం వచ్చాం, సెకండ్ టైం వచ్చాం. ఇప్పటికీ చాలా సంతోషంగా ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. ఇప్పటికైతే సంతోషంగా ఉన్నాం. గురు పౌర్ణమి రోజు వచ్చాం, మంచిగా ఉంది. భక్తులు కూడా వచ్చారు. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి అందరు దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? భువనగిరి నుంచి. మీ పేరేంటి సార్? శ్రీధర్. ఓకే, ఎలా అనిపిస్తుంది గురు పౌర్ణమి రోజు ఇక్కడ? మాకు చాలా అద్భుతం అనిపిస్తుంది. మాకు నిన్ననే తెలిసింది ఇక్కడ విషయం, తెలంగాణ గంగనాపూర్ దత్తాత్రేయ టెంపుల్ ఇక్కడ ఉందని. గంగనాపూర్కే పోవాలని ఉండే ఎప్పటి నుంచో. ఇక విపరీతమైన రష్ అది ఉందని మేము వెళ్ళాలి. అసలు నిన్న తెలియగానే మేము ఇద్దరం మిత్రులం కలిసి బయలుదేరాం ఇక్కడికి. గురు పౌర్ణమి రోజు స్పెషల్గా మనకి దత్తాత్రేయ స్వామిని పూజించాలంటారు. మీరు అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. మీరు చెప్పండి. మాకు నిన్న తెలిసింది, ఈరోజు వచ్చినాము. చాలా ఆనందంగా ఉంది. గురు పౌర్ణమి రోజు వచ్చారు. చాలా బాగా మంచిగా అనిపిస్తున్నది. ఈ గురు పౌర్ణమి రోజు ప్రత్యేకమైన రోజు రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిన్న ఒక భక్తుడు కలిసి మాకు చెప్పడం జరిగింది. అదే వెంటనే వెళ్ళాలని చెప్పేసి మేము అనుకొని వచ్చేసి పొద్దున్నే ఈరోజు మంచి ప్రశస్తమైన రోజు, ఎట్లాగైనా వెళ్ళాలని చెప్పేసి మేము రావడం జరిగింది. కర్ణాటకలో గానుగాపురం మనకు అందరికి తెలుసు, చాలా దూరం ఉంటుంది. మనము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటాము. కానీ మన తెలంగాణలో ఇక్కడ తెలంగాణ గానుగాపురంగా పేరుగాంచింది. అసలు ఇంత గొప్ప క్షేత్రం మీకు వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే అంత దూరం వెళ్ళలేని భక్తులకు ఇక్కడ మంచి అవకాశం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వరంగల్ అంత దూర ప్రాంతాలకు కూడా దర్శించుకోవడం చాలా సులభతరం. ఈ భక్తులకు సదావకాశం ఇది. భక్తులు విరిగా వస్తే కూడా దేవాలయం ప్రాచుర్యం తొందరగా జరగడానికి అవకాశం ఉంటుంది. సో చూస్తారు కదండి, ఎంతో మహిమాన్వితమైన గురు పౌర్ణమి రోజున మనం గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, అలాగే హోమాల అభిషేకాలు ఇవన్నీ చూసాము. ఆ గురు దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా మనకి ఆశీర్వాదం ఇవ్వాలి. అలాగే మన జీవితం బాగుండాలంటే మొదటిగా మనము మన గురుబలం బాగుండాలి అంటారు. గురుబలం బాగుండాలంటే గురు దత్తాత్రేయ స్వామిని ఖచ్చితంగా మనము పూజించాలి అనేసి చాలామంది చెప్తున్నారు. అలాగే ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఇక్కడ హీరో సుమన్ గారు కూడా చాలా మంచి విషయాలు మనకు చెప్పారు. భక్తి అంటే ఏంటిదో కూడా మనకు చెప్పారు. ఇంతటి మహత్తరమైన ఈ టెంపుల్కి ఖచ్చితంగా రావాలి, వచ్చి ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఎగ్జాక్ట్లీ మనకి వంగపల్లి వరంగల్ హైవేలో ఉంటుందన్నమాట ఈ క్షేత్రం. తెలంగాణ గానుగాపురం అని కొడితే మనకు మ్యాప్లో కూడా కనిపిస్తుంది. వంగపల్లి నుంచి జస్ట్ బస్ స్టాప్ నుంచి మనకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే యాదగిరిగుట్ట నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో ఉండే ఈ గురు దత్తాత్రేయ స్వామి టెంపుల్ని ప్రతి ఒక్కరూ దర్శించి ఆ స్వామి వారి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే ఈ గురు దత్తాత్రేయ స్వామి గురించి, అలాగే ఈ పూజల గురించి, పూజల వల్ల మనకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి, వీటి గురించి కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. అందరికీ నమస్తే అండి. వన్స్ అగైన్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.